చాలామంది తాము సంపాదించిన సంపదలో చాలా వరకు అనేక రకాలుగా దానం చేస్తుంటారు. అలా దానం చేస్తూ అందులో సంతోషాన్ని పొందుతూ తోటి వాళ్ళు సంతోషపడటం చూసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. అసలు దానం చేయటం అనేది మనిషి భూమి మీద ఆవిర్భావం చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు సేవ, సహాయం, దాతృత్వం గురించి ఒక మాట చెప్పారు. ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లాస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. అంటే మిమ్మల్ని మీరు కనుగొనాలంటే ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవాలి అని. సో అలాంటి ఉదారభావం గల వారిలో ముందు వరుసలో టాటా గ్రూప్ సంస్థ వ్యవస్థాపకులు జంషెడ్జీ నుజర్వాన్జీ టాటా గారు ముందుంటారు. ఈ సంవత్సరం జూన్ 23న లిటిల్ గివ్ ఫౌండేషన్, కురున్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా ప్రపంచంలో అగ్రగామి 50 మంది దాతల జాబితాని విడుదల చేశాయి. ఈ జాబితాలో గడిచిన శతాబ్ద కాలంలో అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వ్యక్తిగా భారత పారిశ్రామిక పితామహుడు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ అగ్రస్థానంలో నిలిచారు. జంషెడ్జీ టాటా గారు గడిచిన 100 ఏళ్లలో $102.4 బిలియన్, అనగా ప్రస్తుత మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 7.5 లక్షల కోట్లు సమాజం కోసం విరాళంగా ఇచ్చారు. ఈయన ఎక్కువగా విద్య, వైద్య రంగాలకు విరాళాలు ఇచ్చారు. జంషెడ్జీ నుజర్వాన్జీ టాటా గారి తర్వాత బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, మిలిందా గేట్స్ $74.6 బిలియన్ విరాళంగా ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. హెన్రీ వెల్కమ్ $56.7 బిలియన్, ఓనార్డ్ హ్యూస్ $38.6 బిలియన్, వారెన్ బఫెట్ $37.4 బిలియన్ విరాళంగా ఇచ్చి 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. వారెన్ బఫెట్ గేట్స్ ఫౌండేషన్ సంస్థకి ట్రస్టీగా బాధ్యతలు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జూన్ 18న చెప్పారు. దానికి గల కారణాలు చెప్తూ తాను పెట్టుబడి పెట్టిన షేర్స్ని దానం చేయాలనే లక్ష్యాన్ని సగం మాత్రమే పూర్తి చేశానని, మిగతా సగం కోసం నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. చాలా గ్రేట్ కదా. అయితే మన దేశం నుండి విప్రో సంస్థ వ్యవస్థాపకుడు ఆమ్జీ ప్రేమ్జీ $22 బిలియన్, అంటే మన కరెన్సీలో 1,62,000 కోట్లు విరాళంగా ఇచ్చి 12వ స్థానంలో నిలిచారు. సో జంషెడ్జీ నుజర్వాన్జీ టాటా గారు గురించి మనలో చాలామంది తెలిసే ఉండొచ్చు. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల సరసన మన భారతదేశాన్ని చేర్చడంలో జంషెడ్జీ చేసిన సహాయం మనం ఒప్పుకోవాల్సిందే. ఈయన గొప్ప దేశభక్తుడు, మానవతావాది, వ్యాపార చాతుర్యం గల వ్యక్తిగా అందరికీ తెలుసు. జంషెడ్జీ 1839 మార్చి 3న గుజరాత్లోని నవసరీ సిటీలో పార్సీ పూజారుల కుటుంబానికి చెందిన నుజర్వాన్జీ టాటా అనే అర్చకుడికి జన్మించాడు. నుజర్వాన్జీ టాటా వారి కుటుంబ పూర్వీకులు తరతరాలుగా పూజారులుగానే పనిచేశారు. సో జంషెడ్జీ కూడా తన చిన్నతనంలో తన తండ్రికి పూజా కార్యక్రమాల్లో సాయంగా ఉండేవాడు. జంషెడ్జీ టాటా గారిని నుజర్వాన్జీ టాటా గారు 1854లో ఎల్ఫిన్స్టోన్ కాలేజ్, ముంబైలో జాయిన్ చేశారు. తను స్టూడెంట్గా ఉన్న కాలంలో జంషెడ్జీ గారు బాగా చదివినప్పటికీ వెనుకబంచుల్లో కూర్చుని తాను చేయవలసిన వ్యాపారం గురించి కలలుగంటూ ఉండేవాడు. సో జంషెడ్జీకి వ్యాపారం పైన ఎలాంటి ఆసక్తి ఉందో మనకు అర్థమవుతుంది. జంషెడ్జీ 1858లో గ్రీన్ స్కాలర్లో పాస్ అయ్యారు. గ్రీన్ స్కాలర్ అంటే ప్రజెంట్ డిగ్రీతో సమానం. అప్పట్లో మన భారతదేశంలోకి వలస రాజ్య స్థాపన ఎక్కువగా మొదలైంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరంకుశత్వంగా పాలిస్తున్న రోజులవి. జంషెడ్జీ తండ్రి అప్పట్లో చిన్న వ్యాపారి అండ్ బ్యాంకర్ కూడా. అదే టైంలో 1857లో మన దేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పటికే 19 సంవత్సరాలు ఉన్న జంషెడ్జీ మనసులో వ్యాపార భావాలు బలంగా నాటుకున్నాయి. తన తండ్రి కూడా ఆయనకు సాయంగా నిలిచారు. అప్పటికే జంషెడ్జీ 9 సంవత్సరాల పాటు తన తండ్రి వ్యాపారంలో సహకరించి వ్యాపారంలో మంచి అనుభవాన్ని గడించాడు. తన 29 ఏళ్ల వయసులో 1868 సంవత్సరంలో అప్పట్లోనే ₹21,000 పెట్టుబడి పెట్టి ఒక వాణిజ్య సంస్థను స్థాపించారు. తర్వాత కాలంలో వ్యాపార రీత్యా ఇంగ్లాండ్ వెళ్ళిన జంషెడ్జీ వస్త్ర వ్యాపారంలో అనేక మెళకువలు తెలుసుకున్నాడు. ఒక సంవత్సరం వస్త్ర పరిశ్రమ గురించి అధ్యయనం చేశాక బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న వస్త్ర పరిశ్రమలో భారతీయ కంపెనీలకు ఉన్న విపరీతమైన అవకాశాల రీత్యా మంచి ఫలితాలు సాధించవచ్చు అని నమ్మకం కలిగాక 1869లో
వస్త్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలివిగా ఆలోచించి బొంబాయిలోని చించ్పోక్లీలో దివాలా తీసిన శిథిలమైపోయిన ఆయిల్ మిల్స్ని కొని దాని పేరు అలెగ్జాండర్ మిల్ని మార్చి కాటన్ మిల్గా స్థాపించాడు. 2 సంవత్సరాలు ఆ కాటన్ మిల్ని లాభాల్లో నడిపించి ముంబైలోని ఒక పత్తి వ్యాపారికి ఉన్నదానికంటే ఎక్కువ లాభానికి అమ్మారు. ఆ లాభం వచ్చిన డబ్బుతో ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ లాంక్లెర్ పత్తి వ్యాపారం గురించి, అందులో వాడే మిషనరీ గురించి తెలుసుకోవడానికి మిషనరీ కొనుగోలు కోసం ఉపయోగించారు. తాను గడించిన అనుభవంతో తన సొంత దేశంలో వ్యాపారాన్ని స్థాపించి వలస రాజ్యాల ద్వారా భారతీయుల ప్రయోజనాలను కాలరాసిన బ్రిటిష్ వారిని ఓడించాలని బలమైన సంకల్పంతో ఇండియాకి తిరిగి వచ్చారు. అయితే మొదట బాంబేలో కంపెనీని స్థాపించాలని అనుకున్నప్పటికీ దీర్ఘంగా ఆలోచించి 3 కీలకమైన అంశాలని నోటిఫై చేశారు. మన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవాలంటే పత్తి అధికంగా పండించే ప్రాంతానికి, రైల్వే స్టేషన్కి, నీరు ఇంధనం లభించే ప్రాంతానికి దగ్గరగా కంపెనీ స్థాపించాలి. అలా ప్రణాళిక ప్రకారం కంపెనీ స్థాపిస్తే విజయావకాశాలు పెరుగుతాయని జంషెడ్జీ భావించారు. ఈ 3 అనువైన ప్రాంతాలకు అప్పట్లో దగ్గరగా ఉన్న ప్రాంతం మహారాష్ట్రలోని నాగ్పూర్. సో నాగ్పూర్ని సెలెక్ట్ చేసుకుని 1,50,000 పెట్టుబడితో 1874 సంవత్సరంలోనే సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెనీని స్థాపించారు. కంపెనీని స్థాపించిన 3 సంవత్సరాలకి 1877లో విక్టోరియా మహారాణి భారత సామ్రాజ్ని అని ప్రకటించుకున్న రోజున సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంప్రెస్ మిల్స్గా రూపుదిద్దుకుంది. అప్పట్లోనే కార్మికుల సంక్షేమ కార్యక్రమాలలో జంషెడ్జీ చాలా ఆసక్తి చూపించేవారు. సో జంషెడ్జీ అప్పట్లోనే గొప్ప ఉదారవాదికి గుర్తింపు పొందారన్నమాట. తన వస్త్ర పరిశ్రమకు కావలసిన కొత్త మిషనరీ కొనటం కోసం మాంచెస్టర్ వెళ్ళిన జంషెడ్జీ టాటా గారు థామస్ కార్లైల్ ఉపన్యాసానికి హాజరవుతారు. ఆ ప్రసంగం ఆయన ఆలోచనలను ఇనుము, ఉక్కు పరిశ్రమల వైపు మళ్లిస్తుంది. 1880 దశకం మొదట్లో ఇనుము, ఉక్కు పరిశ్రమలు బ్రిటన్ అండ్ యూరప్ దేశాలను మరింత ఆర్థికంగా బలపరిచాయి. అప్పట్లో చూసుకుంటే ఇనుము, ఉక్కు పరిశ్రమలే చాలా గొప్ప పరిశ్రమలుగా అందరు వ్యాపారవేత్తలు, అభివృద్ధి చెందిన దేశాలు భావించేవి. జంషెడ్జీ టాటా గారు 1880 నుండి 1904లో తాను మరణించేంత వరకు ఇనుము, ఉక్కు కంపెనీలను స్థాపించాలని, జల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను మరియు ప్రపంచ విద్యా సంస్థలను స్థాపించాలని చాలా విస్తృతంగా ప్రయత్నించేవారు. ఆయన కాలంలో అవన్నీ కార్యరూపం దాల్చకపోయినా తర్వాత కాలంలో ఆయన ఆలోచనలు, సంకల్ప బలం కార్యరూపం దాల్చి మన దేశాన్ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పదంలో నడిపించాయని చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే మనిషి అని ఆయన్ని అందరూ కొనియాడతారు. అప్పట్లో గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే చీఫ్ కమిషనర్ సర్ ఫ్రెడరిక్ ఆప్కాట్ జంషెడ్జీ టాటా గారిని ఉక్కు, ఇనుము కంపెనీ స్థాపన విషయంలో ఎగతాళిగా కూడా మాట్లాడారు. ఆ అవమానాన్ని సవాలుగా తీసుకున్న జంషెడ్జీ టాటా గారు ఇనుము, ఉక్కు కంపెనీ స్థాపించి విజయవంతం చేస్తానని వాగ్దానం చేశారు. అయితే ఆయన 1904 సంవత్సరంలో మరణించారు. ఆయన చనిపోయిన 8 సంవత్సరాలకి 1912లో ఆయన స్ఫూర్తితో ఇండియాలోని మొదటి స్టీల్ కంపెనీ టాటా స్టీల్ని ఆయన వారసులు స్థాపించారు. ఆ టైంలో జంషెడ్జీ టాటా గారిని అవమానించిన ఫ్రెడరిక్ ఆప్కాట్ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ ఆయన ఉండి ఈ విషయం తెలిస్తే సిగ్గుతో తలదించుకునేవాడేమో. సో ఈరోజు టాటా స్టీల్ అయినా ఇతర స్టీల్ కంపెనీస్ అయినా స్థాపించబడటానికి జంషెడ్జీనే స్ఫూర్తి. ఆయన బ్రతికి ఉన్న కాలంలోనే ఫ్యూచర్లో ఇండియా అభివృద్ధి ఎలా ఉండబోతుంది అని కలలు కనేవారు. జంషెడ్జీ టాటా గారు 1902లో తన కొడుకైన దోరాబ్జీ టాటా గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో తన కంపెనీలో పనిచేసే కార్మికుల కోసం టౌన్షిప్ని కల్పించాలని రాశారు. సో అంతలా ఆయన తన కార్మికుల కోసం ఆలోచించేవారు అన్నమాట. ఆయన రోడ్డు ఎలా నిర్మించాలి, పచ్చిక బయళ్ళు, ఫుట్బాల్, హాకీ కోర్ట్స్, పార్క్స్ని కావాల్సిన స్థలాల గురించి విరివిగా మాట్లాడుతుండేవారు. అలా దేశ సౌలభ్యాల గురించి కూడా ఆయనకి ఎంతో బాధ్యత ఉండేది. ఆయన అనేక దేవాలయాలకు, చర్చెస్కి, మసీదులకు స్థలాలను విరాళంగా ఇచ్చారు. తన కార్మికుల పిల్లల కోసం
అనేక స్కూల్స్ని ఆయన కట్టించారు. 1892లో జంషెడ్జీ జేఎన్ టాటా ఎండోమెంట్ను స్థాపించారు. 1924 నాటికి భారత సివిల్ సర్వీసులోకి వచ్చే వారిలో 5గురు జేఎన్ టాటా ఎండోమెంట్స్ ఉంటే ఎంపికయ్యేవారు. అంటే ఆయన ముందు చూపు మనం అర్థం చేసుకోవాలి. ఈ సంస్థ మెయింటెనెన్స్ కోసం ఆయన వ్యక్తిగత శాలరీ నుంచి అప్పట్లోనే ఏటా 30 లక్షలు విరాళంగా ఇచ్చేవారు. అప్పట్లో భారతీయుడైనందుకు జంషెడ్జీని ఒక హోటల్లోకి రావడానికి ఆ హోటల్ యాజమాన్యం ఒప్పుకోలేదు. అప్పుడు ఎంతో బాధపడిన జంషెడ్జీ ఒక గొప్ప హోటల్ ముంబైలో కట్టించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది వెనకలాగినప్పటికీ 1903లో తాజ్ హోటల్ని కట్టించారు. అప్పట్లో మన దేశంలోనే అతి పెద్ద, అతి గొప్ప, పాశ్చాత్య హంగులన్నీ కలిగి మొదటి ఎలివేటర్ కలిగిన హోటల్ జంషెడ్జీ గారు కట్టించిన తాజ్ హోటలే. అప్పట్లో కరెంట్ సౌకర్యం కలిగిన మొదటి ఇండియన్ హోటల్ కూడా తాజ్ హోటలే. సో అలా అన్ని రంగాల్లో తన పట్టుదలతో, సంకల్ప బలంతో వ్యాపార రంగంలో రాణించి తన కలిగి ఉన్న ఉదారభావం కొద్దీ అనేక రకాలుగా అనేక మందికి సాయం చేసి దేశ అభ్యున్నతికి జంషెడ్జీ నజరువాంజీ టాటా గారు మూలస్తంభంగా నిలిచారని చెప్పొచ్చు. ఆయన 1904 జర్మనీలో మరణించారు. ఆయన మరణించాక టాటా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలుసు. సో ఆయన చేసిన సేవలకు గాను గడిచిన 100 ఏళ్లలో ఇప్పటికీ అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారిలో ప్రథమ స్థానంలో నిలిచారు. సో జంషెడ్జీ టాటా గారి గురించి, ఆయన వారసులైన రతన్ టాటా గారి గురించి, టాటా సంస్థ గురించి మీకు తెలిసిన విషయాలు కింద కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. జై హింద్.